హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ప్లమ్ కేక్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. నేను చెప్పిన మెజర్మెంట్స్లో కానీ ట్రై చేశారంటే ఇది ఎంతో పర్ఫెక్ట్గా అచ్చం బేకరీలో తిన్నంత టేస్ట్ వస్తుంది. సో రెసిపీలోకి జంప్ అయిపోదామా? దీనికి మెయిన్గా వచ్చేసి నట్ మిక్సింగేనండి. అన్ని నట్స్ తీసుకున్నాను నేను, అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుని అందులో ఒక ఆరెంజ్ జ్యూస్ చేసి మిక్స్ చేశాను. దీన్ని మినిమమ్ 1 అవర్ నుంచి 24 అవర్స్ సోక్ చేసుకోవచ్చు. దీనికి నేను 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. సో ఒక కప్పు షుగరు ఇలా మెల్ట్ చేసుకోవాలి, క్యారమెల్ సిరప్ లాగా. వాటర్ ఏం వేయద్దు, జస్ట్ మనం ఒక బౌల్లో ఒక కప్ షుగర్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అయ్యాక మనం బటర్ ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అందులో ఈ షుగర్ సిరప్ వేసేసుకుందాము. ఒకవేళ పాకం మనకి షుగర్ ఎక్కువగా వచ్చేసింది, బై మిస్టేక్ చూసుకున్నప్పుడు ఎక్కువగా వచ్చేసిందంటే ఒక చుక్క వాటర్ వేసుకోండి, మళ్ళీ కరిగిపోతుంది. సో మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకోండి. మీరు కొంచెం షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్ మైదా వేసుకోండి. మా ఇంట్లో అందరూ నార్మల్ షుగరే తింటారు, మరీ ఎక్కువ స్వీట్గా ఉన్న పిల్లలకు కూడా అంత మంచిది కాదు కదా. సో నేను ఓన్లీ 1 కప్ తీసుకున్నాను. మీరు కొంచెం షుగర్ పేషెంట్స్ అలా ఎవరన్నా ఉన్నారు అంటే ఆ 1 కప్పు షుగర్ బదులు జాగ్రీ వేసుకోవచ్చు. సో ఇందులోనే మనం ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకుని కలుపుకున్నాక ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కోకో పౌడర్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోనే మనం సోక్ చేసుకున్న నట్స్ కూడా అన్నీ వేసుకోండి. ఇది చక్కగా మిక్స్ చేసుకున్నాక ఈ నట్స్ అనేవి మనము ఎంతసేపు అయితే ఆరెంజ్ జ్యూస్లో నానబెడతామో అంత ఫ్లేవర్ వస్తుంది. మినిమము 1 అవర్ నుంచి మ్యాక్సిమం 24 అవర్స్ వరకు సోక్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. మీ దగ్గర ఓవెన్ లేకపోయినా పర్లేదండి. ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా మనం ఏదైనా బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టేసుకున్నా కానీ చక్కగా వస్తుంది కేకు. కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు మన ఇలాచీ ఉంటాయి కదా, ఒక 2-3 మిక్సీ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం హర్షీస్ చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. పిల్లలు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారు కదా. కొంచెం వంట సోడా వేసుకున్నాను, కుకింగ్ సోడా. అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇది కేక్ టిన్లో కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకోవచ్చు. లేకపోతే ఇలా నేను చూపించినట్టుగా చక్కగా బ్రష్తో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం మైదా వేసుకుని ఇలా మొత్తం అన్ని ఎడ్జెస్ కవర్ అయ్యేటట్టు చేసుకోండి. అప్పుడైతే మనకి కేక్ స్టిక్ కాకుండా ఉంటుంది అడుగున. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ ఇందులో వేసుకుందాము. కేక్ బ్యాటర్ ఇందులో వేసుకున్నాక హాఫ్ వేసుకోండి. కేక్ టిన్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్ వరకు వేసుకోండి, ఎందుకంటే కేక్ పైకి పొంగుతుంది కదా. దానిలోనే పైన కొన్ని చెర్రీస్, కొన్ని చాకోనట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసుకుందామండి. మనకు కావాలంటే ఒక కడాయి పెట్టుకుని అందులో సాల్ట్ వేసుకుని అందులో కూడా బేక్ చేసుకోవచ్చు. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసుకుంటున్నాను. చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని ఇది 175 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పెట్టుకున్నాను ఫస్ట్. ఒకసారి మధ్యలో చూసుకున్నాము, ఒకవేళ అవ్వకపోతే కనుక ఇంకొక 5-10 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మాత్రం 15 మినిట్స్ 170 డిగ్రీస్ దగ్గర పెట్టుకోండి. 170 to 175 పెట్టుకోవచ్చు అండి, ఏం కాదు. 1 టైం కుక్ అవ్వాలి అంటే మాత్రం ఒక 175 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టుకోండి. ఇది ఇంకా అవ్వలేదు, సో ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా చూడండి ఎంత చక్కగా పొంగిందో పైకి. ఎంతో పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది.
తిన్నారంటే అసలు ఖచ్చితంగా ఇది బేకరీలో తెచ్చిందా అని డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది బయట తిన్న వాళ్ళకి. ఎడ్జెస్ కూడా మనం లూజ్ చేసే పని లేదండి. చూడండి అసలు ఆల్రెడీ అవి లూజ్ అయిపోయే ఉన్నాయి, చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా క్రాక్ వచ్చేసింది అనుకోకండి, అసలు క్రాక్ వస్తేనే కేక్ టేస్ట్ అండి. క్రాక్ లేని కేక్ ఉండదు. మా పిల్లలు ఇక్కడ రెడీగా ఉన్నారు, క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. చక్కగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా ఓడైతే ఇంకా వాడు బర్త్డే రేంజ్లో ఫీల్ అయిపోతున్నాడండి. అసలు తెగ తినిపించేసుకుంటున్నారు ఒకరికొకళ్ళు. మాకు కూడా ఒక 2 పీసెస్ ఉంచండి రా అని అన్నాను.